A group of number and symbols is coded using letter codes as per the codes given below and the condition that follow. Study the given codes and conditions and answer the question that follows. Note: if none of the conditions apply, then codes for the respective number or symbol are to be followed directly as given in the table. కండిషన్స్. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక కండిషన్ ఇచ్చాడంట, దానికి కోడ్స్ ఉన్నాయంట, దానికి డిఫరెంట్ కండిషన్స్ కూడా ఇచ్చాడంట. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు కోడ్? @9385. దానికి వచ్చిన కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ అండ్ ద లాస్ట్ ఏ నెంబర్, ద కోడ్స్ ఫర్ దిస్ టు ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఆర్ టు బి చేంజ్డ్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అని సింబల్ అయి ఉంటే, లాస్ట్ ఎలిమెంట్ నెంబర్ అయి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ దానికి కోడ్ లాస్ట్ దానికి కోడ్ ఇంటర్చేంజ్ అవుతాయంట. సో @ కోడ్ అంటే జెడ్ కదా, ఆ జెడ్ అనేది 5th పొజిషన్లోకి వెళ్తుంది. 5 అంటే ఏ, ఈ ఏ అనేది ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ ద లాస్ట్ అన్ ఈవెన్ నెంబర్, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ కాపీరైట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? సింబల్ ఉంది. సో సెకండ్ కండిషన్ అవ్వట్లేదు. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ అ కోడ్ ఫర్ దిస్ సెకండ్ నెంబర్. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 9 పర్ఫెక్ట్ స్క్వేర్. థర్డ్ ఎలిమెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఇది మన కండిషన్లో అవ్వదు. సో మిగిలిపోయినవి ఏంటి? 9, 3, 8. 9 కోడ్ ఏంటి? సి. 3 కోడ్ ఏంటి? ఎల్. 8 కోడ్ ఏంటి? టీ. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ACLTZ. తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? ఓకే, అంటే మీన్ అడిగాడు. మీన్ కావాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నా, అది కూడా యావరేజ్. యావరేజ్ అంటేనే మీన్ కదా మనకి. ఇప్పుడు టోటల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇందులో? 63. మార్క్స్ ఎంత? 19. సో 63 × 19 అంటే ప్లస్ 36 × 62 అంటే 36 × 62 కదా, ప్లస్ 60 × 59 ప్లస్ 69 × 17 ప్లస్ 85 × 70. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 63 + 62 125. 125 + 59 184. 184 + 17 201. 201 + 70 271. టోటల్గా ఎంతమంది ఉన్నారు? 271 స్టూడెంట్స్. 63 × 19 అంటే 1197 ప్లస్ 36 × 62 అంటే 2232 ప్లస్ 59 × 60 అంటే 3540 ప్లస్ 69 × 17 ఎంత? 1173 ప్లస్ 85 × 70 5940 / 271. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత మనకి? 7 + 2 9, 9 + 0 9, 9 + 3 12, 12 + 0 1. సో 1 క్యారీ. 9 + 1 10, 10 + 3 13, 13 + 4 17, 17 + 7 24, 24 + 5 29. 2 క్యారీ. 11 + 2 13, 13 + 22 35, 35 + 35 70, 70 + 11 81.
81 plus 59, 140. So 14,092 by 270 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 552 times. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? టూ pipes A and B can fill a tank of 7,800 liters in 12 hours and 10 hours respectively. If they are opened together, how many hours will they take to fill an empty tank of 8,800 liters? అంటే ఏ ఎంత ఇచ్చాడు మనకి? ఈ 7800 అనేది లీటర్స్ని 12 అవర్స్లో చేస్తుందంటే 1 అవర్లో ఏం చేస్తుంది? 650 లీటర్స్ కదా ఏ. బి ఏం చేస్తుంది? 7,800 by 10 అంటే 780. అంతేనా? టోటల్ ఎఫిషియన్సీ కదా ఇది. సో 650 ప్లస్ 780 ఎంత? 1430. ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని లీటర్స్ అన్నాడు? ఎంటీ చేయాలి కదా. ఇప్పుడు ఎంటీ ట్యాంక్ ఎన్ని లీటర్స్ ఉంది? 8,800 లీటర్స్. అంటే 8,800 లీటర్స్ బై 1430. ఇప్పుడు 0 0 క్యాన్సిల్. 11 టేబుల్లో 1180 టైమ్స్ 1130 టైమ్స్. సో 80/13. ఎక్కడుంది 80/13? ఇదే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ taxi, a stand, 2 cabs start at a speed of 54 kilometers at an interval of 29 minutes. Both cabs traveling in the same direction. A man coming in the opposite direction towards the taxi stand meets the cab at an interval of 12 minutes. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 క్యాబ్స్ అంటే ఎంత? 54 ఇంటూ 29/60 కదా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా మనకి? 26.1 కిలోమీటర్. అంటే 2 క్యాబ్స్ ఒక దూరం ఎంత ఉంది? 26.1 కిలోమీటర్ ఉందంట. నెక్స్ట్ ఏమన్నాడు? ఒక మ్యాన్ ఏమంచి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందంట. అంటే ఫస్ట్ క్యాబ్కి సెకండ్ క్యాబ్కి మీట్ అవ్వడానికి గ్యాప్ ఎంత పట్టింది? వాడికి 12 minutes. ఇలా చేస్తే వాడి స్పీడ్ వస్తుంది కదా మ్యాన్ది. సో 26.1 బై 12 ఇంటూ 12/60 కదా. ఈ 60 పైకి తీసుకెళ్తే ఇంటూ 60 కదా. సో ఈ జీరోకి ఈ పాయింట్కి క్యాన్సిల్. 6 1 times, 6 2 times. టోటల్గా ఎంత ఇప్పుడు? 130.5 km/h. ఇది ఎవరిది? ఇది మ్యాన్ ఒక స్పీడ్. మనకేం అడిగాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. మ్యాన్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ మైనస్ క్యాబ్ స్పీడ్ కదా. ఈ 130 అనేది ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే కారు దేన్నో ఈ మ్యాన్ది ఒక స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? 130.5 మైనస్ క్యాబ్ స్పీడ్ ఎంత? 54. 130.5 మైనస్ 54 అంటే 76.5 km/h. If the selling price of a bed is 2 times of initial, then the profit is 10 times of initial.
ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. సెల్లింగ్ ప్రైస్ అనేది 2 times ద ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ కదా. ప్రాఫిట్ ఎంత అన్నాడు? 10 times ఇంటూ 10 times ఆఫ్ ఇనిషియల్ ప్రాఫిట్, అంతేనా? ఇప్పుడు ఏమన్నాడంటే సెల్లింగ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిటే కదా, అంతేనా? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2 into ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సి ప్లస్ ప్రాఫిట్ అంటే 10 into ఇనిషియల్ ప్రాఫిట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇందాక ఇది తెలుసు కదా, ఏంటి? సెల్లింగ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఈ పొజిషన్లో ఈ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ రాసుకోవచ్చు కదా. సో 2 into సి ప్లస్ పి ఈక్వల్ టు సి ప్లస్ 10p కదా. సో 2c ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 10p. ఈ సి ఎటు వెళ్తే మైనస్ అవుతుంది కదా. సో సి ప్లస్ 8p అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అనేది 8 రెట్లకి ప్రాఫిట్ ఉంటుందంట. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి మనకి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ప్రాఫిట్ ఎంత మనకి? 1 part. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రాఫిట్ అంటే పీ వాడు కదా. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 8p కదా. సో ఇంటూ 100, పీపీ క్యాన్సిల్. సో 8 టేబుల్ ఎంత? 12.5. How many such numbers are there, each of which immediately preceded by a number and also immediately followed by a symbol? అంటే ఒక నెంబర్కి ముందు నెంబరే ఉండాలి, ఆ నెంబర్కి సింబల్ ఉండాలి తర్వాత. అంటే నెంబరు సింబల్ ఉండాలి. సో ఇక్కడ నెంబర్ ఉంది, తర్వాత సింబల్ ఉంది, ఇది అవ్వదు. నెంబర్ ఉంది, తర్వాత ఏముంది? సింబల్ ఉంది. మనకు కావాల్సింది మళ్ళీ నెంబరే కావాలి. ఇక్కడ నెంబర్ ఉంది, తర్వాత ఏముంది? నెంబర్ ఉంది, తర్వాత సింబల్. సో ఇది ఒకటి. తర్వాత ఏముంది? నెంబర్ ఉంది. నెంబర్ ఉందా? లేదు. ఇక్కడ నెంబర్ ఉంది కానీ సింబల్ లేదు. సో నెక్స్ట్ సింబల్ దగ్గరలో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీనికి ముందు 2 నెంబర్లు రావాలి. సో 1 2 టోటల్గా 2 ఉన్నాయి. If the ratio of 2 numbers is 17:6 and the product of their LCM and their HCF is 102, then the sum of the reciprocal of the LCM and HCF is, రేషియో ఎంత ఇచ్చాడు మనకి? 17:6 కదా. LCM ఇంటూ HCF ఎంత ఇచ్చాడు? 102. మనకు ఫార్ములా ఉంది. ఇప్పుడు ఏ అండ్ బి, ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకున్నాం కదా. మన ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. అయితే నేను ఏమనుకుంటాను? ఏ 17x ఇంటూ 6x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి వాల్యూ? 102. 17 6 times 6 1 time. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x ఇంటూ x, x స్క్వేర్ కదా. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు కూడా 1. ఇప్పుడు 1 అనేది నెంబర్స్ ఏమవుతున్నాయి అప్పుడు? ఇదే కదా, 17:6 కదా అవుతున్నాయి. సో హెచ్ఎఫ్ ఏమంచి 1, ఎల్సిఎం ఏమో ఈ 17 into 6 102. ఇప్పుడు రిక్వైర్డ్ ఏం కావాలి మనకి ఏం కావాలి? సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ కదా. అంటే 1/1 ప్లస్ 1/102. ఇప్పుడు ఎంత అవుతుంది? ఎల్సిఎం ఎంత? 102.
102 1 times plus 1 is equal to 103 plus 103 by 102. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ABCDEF 6 different floors ఉన్నాయి ఆన్ సేమ్ బిల్డింగ్. ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ 1 అంటే లోయర్ మోస్ట్ ఫ్లోర్ అనేది 1 అంట. ద ఫ్లోర్ అబోవ్ ఇట్ నెంబర్ 2 అండ్ సో ఆన్ టిల్ ద టాప్ ఫ్లోర్ అంటే ఫస్ట్ లోయర్లో ఫస్ట్ ఫ్లోర్ ఉందంట. సో అలాగే 6th వరకు వెళ్తుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ F and E లివ్స్ ఈజ్ 15. ఎఫ్కి ఈకి ప్రొడక్ట్ వచ్చేది ఎంత? 15 అంట. సో ఇలాగ వచ్చే పాసిబిలిటీ ఏమున్నాయి మనకి? ఒకటి 5 into 3 లేదా 3 into 5 అంటే ఈ రెండిట్లో ఎఫ్ అనేది 5 కానీ 3 కానీ అవ్వాలి, ఈ అనేది 3 కానీ 5 కానీ అవ్వాలి. సో పాసిబిలిటీకి పెట్టుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎఫ్ పెట్టుకుంటే ఇక్కడేం అవ్వాలి? ఈ, లేదా ఇక్కడ ఈ పెట్టుకుంటే ఇది ఎఫ్ అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నాడు? సి లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ బి. బీకి ఇమీడియట్లీగా అబౌవ్ ఎవరు ఉండాలి? సి. ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా డైరెక్ట్ పెట్టుకోవడానికి? ఇక్కడ పాసిబిలిటీ ఉందా? లేదు. ఇక్కడ లేదు. సో ఇదే కదా కండిషను. ఈ స్టేట్మెంట్కి కూడా ఇదే కదా కండిషను. నెక్స్ట్ ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ డి అండ్ ఈ లివ్స్ ఈ 7 అంటే డి ప్లస్ ఈ అనేది ఎంత ఉండాలి? 7 ఉండాలి. ఆల్రెడీ మనకి ఈ తెలుసు. ఈ కండిషన్లో ఈ ఎంత? 3. ఇంకెంత కలపాలి అడిగి? 4 అంటే ఈ కండిషన్లో డి ఎక్కడ వస్తుంది? ఈ కండిషన్లో ఎంత? ఈ 2. అప్పుడు డి ఎంత అవ్వాలి? 5 అవ్వాలి కదా. సరే ఈ 5 కదా. సో ఎంత అవ్వాలి? 2. ఈ కండిషన్లో ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. సో మిగిలిపోయింది ఏంటి? ఏ. హౌ మెనీ పీపుల్స్ లివ్ బిట్వీన్ బి అండ్ డి? బీకి డీకి ఎంతమంది ఉన్నారు? 1 2. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 7 పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్. ఓన్లీ 5 పీపుల్స్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ క్యూ. అంటే 7 పర్సన్స్ ఉన్నారంట, అందరూ కూడా నార్త్ ఫేసింగ్ చేస్తున్నారు. అంటే ఎల్కి క్యూకి ఎంతమంది ఉన్నారు? 5 పర్సన్స్. 1 2 3 4 5. ఇంకో కండిషన్లో 1 2 3 4 5. పీ సీట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని అయ్యాయి మనకి? 1 2 3 4 5 6 7. పీ అనేవాడు లెఫ్ట్లో కూర్చుంటే ఏమైనా మనకి ఇంకా పాసిబిలిటీ అవుతుందా? అవ్వదుగా. సో ఇది ఒకటే కండిషన్. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ పీ అండ్ ఐ. పీకి ఐకి ఎంతమంది ఉండాలి? ఒకడు ఉండాలి. అంటే ఇటు అవుతుందా? పాసిబిలిటీ లేదుగా. సో ఇటు తీసుకోవాలి. ఓ సీట్ సమ్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే బట్ సమ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ జే. అంటే జేకి రైట్లో కూర్చోవాలి, కేకి లెఫ్ట్లో కూర్చోవాలి. ఉండే పాసిబిలిటీ ఏంటి? సో ఇక్కడ ఒక దగ్గర కదా జే పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో జే ఓ కే మన కండిషన్. హూ సీట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎవరికి ఉన్నారు? 1 2 3. సో ఓ. Based on the English alphabetical order, 3 of the following 4 cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group? అడిగింది ఏంటంటే ఆడ్ 1 అవుట్. అంటే 3 ఒకలాగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అంటే 3 ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎన్ అంటే ఎంత? 14 అంతేనా? క్యూ అంటే 17, ఆర్ అంటే 18, ఎం అంటే 13 కదా.
ఎన్కి ఎంత కలిపాడు? +4. క్యూకి ఏం చేశాడు? -4 చేశాడు. అంటే ఇదే ప్యాటర్న్ తీసుకుంది, +4 -4. తర్వాత ఎన్ అంటే 14, ఎం అంటే 13, ఇక్కడేముంది? పి 16, ఓ 15. ఇక్కడ ఏ ప్యాటర్న్ తీసుకున్నాడు? +2. ఇక్కడ కూడా +2 చేసుకున్నాడు కదా. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అయింది, +2. నెక్స్ట్ ప్యాటర్న్ చూసి మనకు ఆన్సర్ తెలిసిపోద్ది. ఎస్ అంటే 19, ఆర్ అంటే 18, యూ అంటే ఎంత అవ్వాలి అప్పుడు? యూ ఎంత? 21 కదా. ఎంత ప్లస్ చేశాడు? +2. టీ అంటే 20, ఎంత ప్లస్ చేశాడు? +2. సో ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? ఇది కూడా +2 ప్యాటర్న్ ఫాలో అయింది. సో ఆల్రెడీ 2 +2 ప్యాటర్న్ వచ్చింది, ఇది ఒక్కడే డిఫరెంట్గా వచ్చింది. సో మన ఆన్సర్ ఏం అవ్వాలి? ఇదే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ గ్రేటెస్ట్? ఇచ్చిన క్వశ్చన్లో ఏది గ్రేటెస్ట్ రేషియోని అడిగాడు. ప్రతి ఒక్కటి కూడా కన్వర్ట్ చేయండి. ఎలాగా? A/Bలో కన్వర్ట్ చేయండి. అంటే 41/64. 41/64 అంటే ఎంత వస్తుంది? అప్రాక్స్గా 0.64 అంత వస్తుంది. 50/59 అంటే ఇది కూడా 0.2 వస్తుంది. సో 0.84. 26/90 అంటే అప్రాక్స్గా ఎంత వస్తుంది? అది చాలా చిన్న వాల్యూ వస్తుంది కదా, 0.57 అంత వస్తుంది. 528 వస్తుంది. 28 వస్తుంది. అదే 40/70 అంటే ఈ 0 క్యాన్సిల్. 4/7 అంటే 0.56. మనకు అడిగింది ఏంటి? గ్రేటెస్ట్ అడిగాడు కదా. ఈ నాలుగిట్లో ఏది గ్రేటెస్ట్ ఉంది? ఇదే కదా. సో 50:59. నెక్స్ట్ క్వశ్చన్. AB is parallel to CD. A transversal PQ intersect AB and CD at a point at E and F respectively, and angle PEB is 59 degrees. G is a point AB and CD such that angle BEG is 50 degrees and angle GFE is 33 degrees. What is the measure of angle EGF? ఒక ప్యారలల్ లైన్స్ ఉన్నాయంట, దానికి ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ అవుతుందంట. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది పి, ఇది క్యూ కదా. ఈ పాయింట్ నేను ఈ అనుకున్నా, ఈ పాయింట్ కూడా ఎఫ్ కదా అవ్వాలి. సో యాంగిల్ పిఈబి అంటే ఎంత ఇచ్చాడు? 59 degrees. తర్వాత ఏమన్నాడు? యాంగిల్ బిఈజి అంటే జీ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్, ఇక్కడ ఎక్కడో జీ ఉందంట. యాంగిల్ బిఈజి ఎంత ఇచ్చాడు? 50 degrees. అంతేనా? యాంగిల్ జీఈఎఫ్ ఎంత ఇచ్చాడు? జీఈఎఫ్ అంటే ఇది కదా, ఎంత ఇచ్చాడు? ఇది 33 degrees. మనకి అడిగింది ఈజీఎఫ్ అడిగాడు. సో ఈ వాల్యూ అడిగాడు, మనకి ఈ టోటల్ వాల్యూ అడిగాడు. అంతేనా? ఇప్పుడు చూడండి, యాంగిల్ పిఈబి ప్లస్ యాంగిల్ బిఈఎఫ్ ఇవన్నీ రెండు కూడా ఏమవ్వాలి? 180 degrees కదా. ఈ యాంగిల్ అంత, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిలే కదా. సో ఇది ఎంత ఇచ్చాడు? 59 degrees. ఇది తెలియదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 కదా.
ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 121 డిగ్రీస్. ఈ టోటల్ 121 డిగ్రీస్ అయితే ఆల్రెడీ మనకు 50 యాంగిల్ తెలుసు. సో 121 మైనస్ 50 71. సో ఈ యాంగిల్ ఎంత? 71 డిగ్రీస్. ఇప్పుడు ఈ 71 తెలుసు, ఈ 33 తెలుసు. సో ఈ యాంగిల్ ఎంత వస్తుంది మనకి? 71 ప్లస్ 33 అంటే 104. టోటల్ యాంగిల్ ఎంత మనకి? 180 డిగ్రీస్ కదా. సో 180 డిగ్రీస్ మైనస్ 104 అంటే 76 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7? అంటే 7th ఏది డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలి. మీకు డివిజిబుల్ రూల్ తెలిస్తే డివిజిబుల్ రూల్ వెళ్ళిపోండి, తెలియకపోతే డైరెక్ట్ డివిజిబుల్ తీసుకోవడం బెస్ట్. 87 అనేది 7 టేబుల్ అవుతుందా? అవ్వట్లేదు. 687 చూడండి. 7 టేబుల్లో 9 టైమ్స్ ఎంత? 63, రిమైండర్ 57. 7 8 56. సో ఇది అవ్వట్లేదు. 894 చూడండి. 8 12 ఎంత? 7 12 ఎంత? 84. రిమైండర్ ఎంత ఉంది మనకి? 5 4. 7 6 ఎంత? 7 7 ఎంత? 49. రిమైండర్ 4 5. ఇది అవ్వట్లేదు. సో మిగిలిపోయింది ఏంటి? ఇదే కదా. Based on the English alphabetical order, 3 of the following four letters clusters pairs array like in a certain way and thus form a group. Which letter cluster pair does not belongs to that group? అంటే ఏం లేదు, మళ్ళీ ఆడ్ వన్ ఒకటి అడిగాడు. P అంటే ఎంత? 16. S అంటే 19 కదా. Q అంటే 17. T అంటే 20. ఇక ఏం చేశాడు? +1 చేశాడు. ఇక్కడ +1 చేశాడు. నెక్స్ట్ K 11. N 14 కదా. L ఎంత? 12. O 15. ఇక్కడ ఏం చేశాడు? +1. ఇక్కడ కూడా +1 ఇక చేశాడు. సో నెక్స్ట్ G అంటే 7. J అంటే 10. H అంటే 8. K అంటే 11. ఇక్కడ ఏం చేశాడు? +1. ఇక్కడ కూడా +1. సో 3 కూడా ఒక ప్యాటర్న్ వచ్చాయి. సో మిగిలిపోయింది ఏంటి? ఇదే కదా. సో ఇదేమవుతుంది? డిఫరెంట్ ప్యాటర్న్ కదా ఆడ్ వన్ అంటే. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్? సిరీస్ ఇచ్చాడు. 1001కి 1000 డిఫరెన్స్ ఎంత? -1. 1000కి 997కి -3. 997కి 92కి -5. 992కి 985కి డిఫరెన్స్ -7. సో ఇవన్నీ కూడా ఎలాగున్నాయి? మైనస్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు 1 అయిపోయింది, 3 అయింది, తర్వాత 3 తర్వాత 5, 5 తర్వాత 7, 7 తర్వాత వచ్చేది -9. సో 985 - 9 అంటే 976. ఎన్ని ఉన్నాయి? 3 6 7 7 పర్సన్స్ ఉన్నారు. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. M ఈజ్ 7 పర్సన్స్ ఉన్నారు కదా. డయాగ్రామ్ వేద్దాం. 1 2 3 4 5 6 7 సరిపోయింది కదా. 1 2 3 4 5 6 7 అందరూ కూడా ఫేసింగ్ సెంటర్. M ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ Q. M అనేవాడు ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ Q అంట. అంటే ఇదే కదా. అండ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ O. అంటే ఎవరికి లెఫ్ట్లో ఉన్నాడు? M Oకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. N ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ O.
ఓకి ఇమీడియట్ రైట్లో ఎన్ ఉండాలి. పి సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్, ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్లో పి ఉండాలి. ఆర్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. అంటే ఏంటి, ఇమీడియట్ రైట్లో ఎల్ ఉండాలి, ఎల్కి ఇమీడియట్ రైట్లో ఆర్ ఉండాలి, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూకి ఆర్ ఉండాలి. అంటే క్యూకి లెఫ్ట్లో ఎవడు ఉండాలి ఇప్పుడు ఇమీడియట్గా, ఆర్. ఎల్కి ఏమవ్వాలి, ఇమీడియట్ రైట్ అవ్వాలి కదా, అంటే ఇది ఒక్కటే కదా పాసిబిలిటీ. సో పి. The position of how many persons will remain unchanged if all the persons are arranged in alphabetical order in the clockwise direction from L. అంటే మనకు ఉండే అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్లాక్ వైజ్గా వెళ్తే ఎవరు పొజిషన్ చేంజ్ చేసుకోలేదు అని అడిగాడు. ఎల్ తర్వాత ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్. టోటల్గా ఎంతమంది పొజిషన్ చేంజ్ చేసుకోలేదు, 1 2 3 4 5. టోటల్కి ఎన్ని, 5. ఏ బోట్ takes 51 minutes to go 10.2 kilometers upstream. The ratio of the speed of the boat in still water to that of the stream is 7:6. How much total time will the boat take to go 17.7 kilometers upstream and 66.3 kilometers downstream? మనకి బోట్ అప్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు, కిలోమీటర్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ స్పీడ్ ఇస్తే మనం డిస్టెన్స్ టైం ఇస్తే మనం స్పీడ్ కనుక్కోవచ్చు కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టైం ఇంటూ స్పీడ్, అంటే డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు స్పీడే కదా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 10.2 ఇచ్చాడు. ఎన్ని మినిట్స్ అన్నాడు, 51 minutes. ఈ 51 minutesని కాస్త నేను అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 51/60. ఈ 60 అనేది పైకి మల్టిపుల్ చేస్తాను. ఈ జీరో ఈ పాయింట్ క్యాన్సిల్ అయింది. సో 17 3 times, 17 6 times, 3 1 times, 3 2 times. సో టోటల్ ఎంత, అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు 12 km/h. మనకి రేషియో ఏమిచ్చాడు, స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్ టు ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్టిల్ వాటర్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కదా. ఇప్పుడు ఇది 7x 6x అంటే ఈ డిఫరెన్స్ ఎంత, ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ ఎంత మనకి, 12. అప్పుడు స్పీడ్ ఆఫ్ ది బోట్ అంటే ఎంత, స్టిల్ వాటర్ అంటే 7 × 12 84. అదే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే 12 × 6 72. మనకి డౌన్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సో 84 + 72 అంటే 156. మనకి అడిగింది ఏంటి, 17.7 kilometers అనేది 12 km/h అప్ స్ట్రీమ్లో వెళ్తే, మరియు 66.3 kilometers అనేది 156 km/h వెళ్తే టోటల్గా వచ్చే టైం ఎంత అని అడిగాడు. అప్రాక్స్గా ఎంత వస్తుంది, అది 1.475 కదా, ఇది 0.425. ఇప్పుడు రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి, 1.9 కదా. ఎక్కడ ఉంది, సి. A stands for divide, B stands for into, C stands for plus, and D stands for minus. What will come in the place of the question mark? 45. B అంటే into 14. A అంటే divide by 21. D అంటే minus 17. C అంటే plus 25. 7 table 2 times, 7 table 3 times, 3 1 time, 3 15 times. 15 × 2 30. 30 + 25 55. 55 minus 17 అంటే 38.
An article was bought for 1300. It was marked up by 35%. Thereafter, it was sold at a discount of 20% on the market price. What was the percentage profit on the whole transaction? కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఎంత? 1300. మార్కప్ ఎంత? కాస్ట్ ప్రైజ్ మీద 35% కదా, సో 1300/135/100. ఈ 00 క్యాన్సిల్. సో 13 into 135 అంటే 1755. మనకి ఏమన్నాడు ఫస్ట్? ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. దేని మీద ఇచ్చాడు? ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను మార్కెట్ ప్రైస్ అనేది 100% అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? 20% కదా. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఎంత పర్సెంట్కి అమ్మాలి? 80%కి అమ్మాలి కదా. సో ఇప్పుడు ఈ 1755 into 80/100 కదా. సో ఈ 0 క్యాన్సిల్. 2 టేబుల్ 2 4 times, 2 5 times, 5 1 times, 5 351 times. ఇప్పుడు టోటల్ ఎంత ఇది? 351 into 4 అంటే 1704. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? కాస్ట్ ప్రైజ్ మైనస్ సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ కదా. సో 1704లో 1300 తీస్తే మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్? 1404 కదా. సో ఎంత వస్తుంది ప్రాఫిట్? 104/1300 into 100. ఈ 00 క్యాన్సిల్. 13 1 times, 13 8 times. సో 8%. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ విల్ బీ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years. అంటే 5 yearsకి ఎంత అవుతుందని అడిగాడు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైంది? SI = P అయిందిగా. సో P = P into R into 5/100. EP క్యాన్సిల్. 5 1 times, 5 20 times. సో R = ఎంత? 20%. సింప్లిఫికేషన్ ఇచ్చాడు కదా. ఫస్ట్ లోపల పార్ట్ చేయాలంటే మనకి ఏంటి? వి బాడ్మాస్ రూల్. ఈ ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి? ఇన్నర్లో ఉంది, ఇది ఉంది కదా. 9 + 2 11 మైనస్ 5 + 8 అంటే 13. 13 - 11 అంటే 2. 7 - 2 5. సో 7 + 5 12. 12 into 8/4. 4 1 times, 4 2 times. సో 12 into 2 24. సో 144/24 అంటే 6 times కదా. ఇది ఏ ఆర్డర్లో ఉంది? ఎస్కి ఎంత ఇంక్రీజ్ అయింది? +4. డబ్ల్యూకి ఎంత ఇంక్రీజ్ అయింది? మళ్ళీ +4. ఏకి ఎంత ఇంక్రీజ్ అయింది? +4. నెక్స్ట్ కండిషన్ ఏముంది? కేకి ఎంత ఇంక్రీజ్ అయింది? +4. ఓకి ఎంత ఇంక్రీజ్ అయింది? +4. ఎస్కి ఎంత ఇంక్రీజ్ అయింది? +4. ఇక్కడ నెక్స్ట్ రేట్ రావాలి +4 కదా. ఈకి +4 అంటే I అంతే కదా. ఇప్పుడు డబ్ల్యూకి +4 అంటే ఎంత? 27. 27 అంటే ఏ. సో ఫస్ట్ 2 లెటర్లు AI రావాలి. ఈచ్ ఆఫ్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 7 persons ఉన్నారంట. డిఫరెంట్ డే ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే. మండే నుంచి స్టార్ట్ అయ్యి సండేతో క్లోజ్ అవుతుంది. మండే, ట్యూస్డే,
Thursday, Friday, Saturday, Sunday. S as an exam on Wednesday. S exam ఎప్పుడు? Wednesday. R as an exam on one of the days after P and T. అంటే ఏంటి? ఆర్ ఎగ్జామ్ ఏంటి ఎప్పుడు? వన్ ఆఫ్ ద డే ఆఫ్టర్ పి. పి తర్వాత ఎప్పుడో ఆర్ ఎగ్జామ్ అంట. టీ యాజ్ అన్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ద డే బిఫోర్ క్యూ. క్యూకి ఎప్పుడో బిఫోర్ టీ ఎగ్జామ్. యూ యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఓ. ఓకి ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ. అండ్ ఎస్ యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఓ. అంటే ఏంటి? ఓ ఎగ్జామ్ ఎప్పుడు? ఎస్కి ఇమీడియట్లీ డౌన్ కదా రావాలి అప్పుడు. సో ఇదే కదా. సో ఓ యూ. నెక్స్ట్ ఏముంది? టీ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ద డే ఆఫ్టర్ యూ. యూ తర్వాత టీ ఎగ్జామ్ అంట. అంటే ఉండేది ఏంటి? టీ ఇక్కడే కదా. సో టీ తర్వాత ఎవరు రావాలి? క్యూ కదా. మిగిలిపోయింది ఏంటి? పిఆర్. హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్కి క్యూకి ఎంతమంది ఉన్నారు? 1 2 3. This question is based on the words given below. If each of the word, each vowel is changed to letter immediately following it in English alphabetical order, and each consonant is changed to the letter immediately preceding in the English alphabetical order, in how many letters cluster thus formed will no vowel appear. అంటే ఏంటి? కాన్సనెంట్కి -1 చేయండి. ఓవెల్ తర్వాత ఓవెల్ వస్తే దానికి తర్వాత లెటర్ ఫాలో అవుతుంది అన్నాడు. బి కాన్సనెంట్ కదా. దాని వెనక్కి వచ్చేది ఏంటి? ఏ. ఏంటి? ఓవెల్ కదా. ఓవెల్ తర్వాత వచ్చేది బి. టీ అనేది ఏంటి? కాన్సనెంట్. కాన్సనెంట్ ముందు వచ్చేది సి. ఎఫ్ అనేది ఏంటి? కాన్సనెంట్. సో దానికి ముందు వచ్చేది ఈ. ఐ అంటే ఓవెల్. ఓవెల్ తర్వాత జే. జీ అంటే కాన్సనెంట్. దానికి ముందు వచ్చేది ఎఫ్. ఐ అంటే ఓవెల్. దాని తర్వాత వచ్చేది జే. సి అంటే కాన్సోనెంట్. దానికి ముందు వచ్చేది బి. ఈ అంటే ఓవెల్. దాని తర్వాత ఎఫ్. ఎన్ అంటే కాన్సనెంట్. దానికి ముందు ఎం. ఓ అంటే ఓవెల్. తర్వాత వచ్చేది పి. టీ అంటే కాన్సనెంట్. దానికి వెనక్కి వచ్చేది ఎస్. ఇప్పుడు ఇందులో ఓవెల్ లేనిది ఏదని అడిగాడు. ఇందులో ఓవెల్ ఉందా? ఉంది. ఇందులో ఉంది. ఇందులో లేదు. ఇందులో లేదు. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 2 కదా. The length of vertical rod and its shadow are in the ratio of 2:√12. Find the angle of elevation of the sun. ఇప్పుడు tan theta ఈక్వల్ టు హైట్ బై లెంత్ కదా. అంతేనా? సో tan theta ఈక్వల్ టు హైట్ ఎంత ఇచ్చాడు? 2. లెంత్ ఎంత? √12 కదా. ఈ √2 ఎలా రాసుకోవచ్చు? 2√3 అని రాసుకోవచ్చుగా. సో tan theta ఈక్వల్ టు 2/2/2√3. 2 1 times 2 1 times 1/√3 అంటే tan 60 degrees. సో ఈ tan పోయింది. సో theta ఈక్వల్ టు 30 degrees కదా. theta ఈక్వల్ టు 30 degrees. This question is based on the 5 3-digit numbers given below. ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ అని చెప్పాడు. మన క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ విల్ బి ద రిజల్ట్
if the third digit of the highest number is separated from the first digit of the lowest number. థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 909 కదా. అందులో థర్డ్ డిజిట్ అంటే 9 కదా. ఏమన్నాడు మనకి? సపరేట్ చేయమన్నాడు. ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. ఇందులో లోయెస్ట్ నెంబర్ ఏది? ఇందులో ఫస్ట్ నెంబర్ ఏంది? 2 కదా. ఏం చెప్పాడు తెలుసా? లోయెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ తీయమన్నాడు. సో 2 - 9 వచ్చేదేంటి మనకి? -7. If x minus 1 by x is equal to 10, then find the value of x cube minus 1 by x cube. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? x cube minus 1 by x cube ఈక్వల్ టు n క్యూబ్ ప్లస్ 3n. ఇక్కడ n అంటే అంత ఇప్పుడు 10 కదా. n క్యూబ్ అంటే 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 1000 ప్లస్ 3 ఇంటూ n అంటే 3 ఇంటూ 10 30. టోటల్గా ఎంత ఇప్పుడు? 1030. సెవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డేస్. మండేని స్టార్ట్ అయ్యింది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఎఫ్ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. ఎఫ్ ఎగ్జామ్ ఎప్పుడు? ఫ్రైడే. ఓన్లీ 2 పీపుల్స్ హ్యావ్ దర్ ఎగ్జామ్ బిట్వీన్ టీ అండ్ ఎఫ్. టీకి ఎఫ్కి ఇద్దరు ఉండాలన్నాడు. సో కిందకి ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. సో పైకి 1 2. ఓన్లీ 4 పీపుల్స్ హ్యావ్ దేర్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఈ అండ్ టీ. టీకి ఈకి ఎంతమంది ఉండాలి? 4. సో 1 2 3 4. ఎస్ యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ. యూకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. ఎక్కడ ఉంది పాసిబిలిటీ మనకి? ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ లేదు. సో మిగిలిపోయింది ఏంటి? ఇదే కదా. డి డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ మండే. డి అనేవాడు మండే ఎగ్జామ్ కాకపోతే ఇంకా రిమైనింగ్ ఏంటి ఉంది? సాటర్డే కదా. సో మిగిలిపోయింది ఏంటి? సి కదా. హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ దర్ ఎగ్జామ్ బిఫోర్ డి అండ్ ఆఫ్టర్ సి. డీకి బిఫోర్కి, సికి ఆఫ్టర్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. సో ఈ రెండు ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో అదే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుందంట. పి అంటే 16. దీనికి ఎంత చేశాడు? +4 చేస్తే టీ వచ్చింది కదా, అంటే 20. ఐ అంటే 9. దీనికి ఏం చేశాడు? +4 చేశాడు. +4 అంటే m 13 కదా. ఎల్ అంటే 12. దీనికి ఏం చేశాడు? +4 చేశాడు. అంటే పి అంటే 16. సేమ్ ప్యాటర్న్ ఇది కూడా ఫాలో అవుతుందని చూడండి. ఎన్ అంటే 14. దానికి ఏం చేశాడు? +4 అంటే 18. 18 అంటే ఆర్. ఏ అంటే 1. దానికి ఏం చేయాలి? +4. +4 చేస్తే 5. 5 అంటే ఈ. పి అంటే 16. 16కి ఏం చేశాడు? +4. సో +4 చేస్తే 20. 20 అంటే టీ. సో ఈ రెండు కూడా సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేది కూడా సేమ్ ప్యాటర్నే కదా ఫాలో అవ్వాలి. ఎన్కి +4 చేస్తే 18 రావాలి. 18 అంటే ఆర్. ఇది అవుతుందా? అవడం లేదు. ఎస్ అంటే 19. 19 +4 చేస్తే 23. 23 అంటే డబ్ల్యూ. డబ్ల్యూ అంటే 23. 23 +4 చేస్తే 27. 27 అంటే ఏ. టీ అంటే 20. 20కి 4 చేస్తే 24. 24 అంటే ఎక్స్. సో సాటిస్ఫైడ్. A cook earns 8,400 per month. If he spends 60% of income, 60% of it each month, how much will she save in by 1/4 of the year? మంత్లీ ఇన్కమ్ ఎంత ఏడిది? 8,400 కదా.
వీడు ఎంత పర్సెంటేజ్ స్పెండ్ చేస్తున్నాడు? 60% స్పెండ్ అవుతుంది. సో రిమైనింగ్ ఎంత అనేది మిగులుతుంది? 40% కదా. సో 8400కి 40% అంటే ఎంత? 4 × 84 336 జీరో. ఇదేంటిది? మంత్లీ సేవింగ్స్ కదా. ఇప్పుడు 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. అందులో 1/4 అంటే 3 మంత్సే కదా. సో వీడికి 3 మంత్స్కి ఎంత సేవ్ చేసి అడిగాడు. సో ఇంటూ 3 అంటే అంతే కదా, 10,080. ఈ రెండు ఏ రిలేషన్లో ఉన్నాయో ఇది కూడా అదే రిలేషన్ ఉండాలన్నాడు. అంతేనా? అంతే కదా అడిగిందాడు. కేఎఫ్ ఏ రిలేషన్లో ఉన్నాయి? కేఎఫ్ ఏ రిలేషన్లో ఉన్నాయి? కే అంటే ఎంత? 11 కదా. ఎంత తీసాడు దీనికి? -3 తీసాడు కదా. సో హెచ్ అంటే 8 కదా. ఎఫ్ అంటే ఎంత? 6. దీనికి ఎంత తీసాడు? -4. -4 అంటే 2. 2 అంటే బి. 17కి -6. సో ఎంత వచ్చింది? 11. ఇది కూడా సేమ్ లాజిక్కే ఫాలో అవ్వాలి. సో కేకి కే అంటే 11 కదా. ఎంత తీయాలి? -3 అంటే 8 అంటే హెచ్కి ఎంత తీయాలి మళ్ళీ? -4. హెచ్ అంటే 8 కదా. అందులో -4 అంటే డి అంటే 4. 12కి మనం ఎంత మైనస్ చేయాలి? 1 చేయాలి కదా. సో వచ్చేది 11 కదా డిఫరెన్స్. సరిపోయింది కదా. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చిందని చెప్తున్నా. సో ఎల్కి ఎంత తీయాలి మనం? ఎల్ అంటే 12. 12లో 3 తీస్తే 9 అంటే అయ్యి. ఒకటే ఆప్షన్ ఉంది మనకి. (47th) విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాజ్ అండ్ పర్సంటేజ్ సో దట్ ద ప్యాటర్న్ అండ్ రిలేషన్ ఫాలోడ్ బిట్వీన్ ద క్లస్టర్స్. ఏం కాదు, ఈ లెఫ్ట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఈ రైట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుంది అన్నాడు. అంతే కదా. సో ఫస్ట్ జేక్యూఎం తీసుకుందాం. జేక్యూఎం ఏం చేశాడు? దీనికి జేకి +2, క్యూని యాస్టీస్గా ప్లేస్ చేశాడు. ఎంకి ఏం చేశాడు? +7 చేశాడు కదా. ఇప్పుడు దీనికి కూడా సేమ్ కండిషన్ చేయాలి కదా. ఏకి +2 చేస్తే సి, జేని యాస్టీస్గా రాయాలి. సో ఈ కండిషన్ అవ్వట్లేదు, రాయలేదు కదా. సో నెక్స్ట్ జే, దీనికి +2 చేస్తే ఎల్, పి దీనికి +1 చేస్తే క్యూ, టీని యాస్టీస్గా రాశాడు. సో ఇదే ప్యాటర్న్ నెక్స్ట్ దీనికి వెళ్తుంది. ఏజేఎం, ఏకి ఎంత ప్లస్ చేయాలి ఇప్పుడు? +2, జేకి +1 అంటే కే, ఎంని యాస్టీస్గా రాయాలి. సో ఈ కండిషన్ కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ జేఆర్ఎం, ఎల్క్యూటీ, జేకి ఎంత కలిపాడు ఇప్పుడు? +2, ఆర్కి +1, ఎంకి +7. సేమ్ ప్యాటర్నే కదా, ఏజేఎంకి కూడా కలపాలి. ఏకి +2, జేకి +1. సో ఈ కండిషన్ అనేది కూడా అవ్వట్లేదు. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? ఇది డెఫినెట్గా అవుతుంది కదా. సుదీప్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 3 km సౌత్. ఇది ఎక్కడో పాయింట్ ఏ ఉంది, ఇక్కడ నుంచి 3 km సౌత్ వెళ్ళాడు. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ వెళ్ళాడు. ఎంత? 4 km వెళ్ళాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? రైట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత? 4 km. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు అండ్ డ్రైవ్స్ 3 km. ఇక్కడ నుంచి 3 km లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఈ టేక్స్ ఏ ఫైనల్ టర్న్
లెఫ్ట్ టర్న్ డ్రైవ్ 7 కిలోమీటర్స్. అంటే 7 కిలోమీటర్స్ వెళ్ళాడంట. అంటే ఈ 4 ఈ 3 ఎంత 7. ఇక ఎక్కడో ఆగాడంట. ఈ పాయింట్ ఏంటి పి అన్నాడు. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్. పి నుంచి ఏకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ వెళ్ళాడు, వెస్ట్ డైరెక్షన్ కదా. అయితే ఎంత ఈ ఇద్దరికి డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, ఎంత ఉంది ఈ 4 ఈ 3 కదా. సో 4 + 3 7 మీటర్స్ 7 కిలోమీటర్స్ వెస్ట్. సో ఏం ఇచ్చాడు, నెంబర్స్ సింబల్స్, దానికి కోడింగ్ ఇచ్చాడు, దానికి కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కండిషన్ చూడండి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఎ సింబల్ అండ్ లాస్ట్ ఏ నెంబర్. ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్లో సింబల్ ఉంది, లాస్ట్లో సింబల్ ఉంది. ఈ కండిషన్ అవ్వదు. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్ అన్నాడు, మనకేముంది సింబల్ ఉంది, ఇది అవ్వదు. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ స్క్వేర్స్ అన్నాడు. సెకండ్ ఎలిమెంట్ అనేది ఏంటి, ప్రైమ్ ఈవెన్ నెంబర్. సో స్క్వేర్ అవ్వదుగా. సో ఈ కండిషన్ కూడా అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ నన్ ఆఫ్ ది అబవ్ కండిషన్స్ ఆర్ మీట్ దెన్ ద ఎలిమెంట్స్ ఆర్ టు బి సింప్లీ కోడెడ్ యాజ్ పర్ ద గివెన్ ఇన్ ద ఈక్వేషన్. అంటే ఇక్కడ ఇచ్చిన 3 కండిషన్లు ఏది సాటిస్ఫై చేయకపోతే మనకి ఇచ్చిన కోడ్ని యాజ్ టీజ్గా రాసామన్నాడు. @ అంటే ఈఎఫ్, 2 అంటే టీ, ఎఫ్ టీ ఉండాలి. సో ఉండే పాసిబిలిటీ ఎక్కడ ఉంది, ఒకటే ఉందిగా. మిల్క్ ఈజ్ రిలేటెడ్ టు టీపీఎస్ఆర్. అంటే టీపీఎస్ఆర్లో ఉందంట. ఇన్ అ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇన్ ద సేమ్ వే పాట్ ఈజ్ రిలేటెడ్ టు WVA. To which of the given nation related following the same logic? Milk. TPSR. ఎమ్కి ఎంత కలిపాడు, +7, ఐకి +7, ఎల్కి +7, కేకి +7. అంటే ఇదేంటి మొత్తం అన్నీ కూడా +7 ప్యాటర్న్లో వెళ్ళింది. సో పాట కూడా చూద్దాం. పీకి ఎంత కలిపాడు, +7, ఓకి +7, టీకి +7. ఇన్ ద సేమ్ వే నేషన్కి కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఆల్ఫాబెటిక్ కూడా +7తో యాడ్ చేయాలి. సో ఎన్ అంటే 14 + 7 21 అంటే యూ. ఇక్కడ కూడా ఏం రావాలి, లాస్ట్లో కూడా యూ. అలా ఉండేవి ఏమి ఉన్నాయి ఆప్షన్లు, ఏ సి ఉంది కదా. సో ఈ 2 క్యాన్సిల్. చూడండి ఇక్కడ వి, ఇక్కడ వి, ఇక్కడ యూ ఉంది. అంటే లాస్ట్ పట్టకుండా సరిపోతుంది కదా. ఓ అంటే ఎంత 15 + 7 అంటే 22 అంటే వి. సో ఫస్ట్ ఆప్షన్. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే ఎంత 11 కదా, బై 4th రూట్ ఆఫ్ 10,000 అంటే ఎంత 10 ఇంటూ 5/33 ఇంటూ 30. 5 1 times, 5 2 times, 11 1 times, 11 3 times, 2 into 3 6, 6 1 times, 6 5 times. ఇప్పుడు 62కి 61.11కి డిఫరెన్స్ ఎంత, -0.9. అలాగే 61.9కి 60.2కి డిఫరెన్స్ -0.9 కదా. అలాగే 60.2కి 59.3కి డిఫరెన్స్ -0.9. 59.3కి 58.4కి డిఫరెన్స్ -0.9. 58.4కి 57.5కి డిఫరెన్స్ -0.9. నెక్స్ట్ కూడా ఏముండాలి మనకి, -0.9 కదా ప్యాటర్న్. సో 57.5 -0.9 అంటే 56.6. (54) is related to 59. Following the certain logic,
following the same logic, 30 is related to 35. To which of the following is 11 is related? Following the same logic. అంటే 54కి 59కి ఏంటి లాజిక్? +5 కదా. 30కి 35కి లాజిక్ ఏంటి? +5 కదా. ఇదే లాజిక్ కూడా ఈ 11కి కూడా అవుతుంది అన్నాడు. సో 11 + 5 16. -13 నేమ్ కోడింగ్ చేశాడు. ఇంటూ 780 బై ఇంటూ అంటే డివైడ్ కదా. సో 12 డివైడ్ అంటే +16 ప్లస్ అంటే -32. ఇప్పుడు 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా 780? 65 టైమ్స్ 13 ఎంత? 169. 169 ఇంటూ 5 845. ఈ +16 -32 అంటే -16. సో 845 -16 అంటే 829. అక్షిత ఇన్వెస్టెడ్ 90,625 at 8% per annum for 1 year at compound interest, compound half yearly. The amount received by him is అంటే ఏం లేదు. అక్షిత్ అనేవాడు 8% per annumకి 1 yearకి ఇన్వెస్ట్మెంట్ చేశాడంట. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే 8% అంటే ఫుల్ యానం కదా. సో హాఫ్ ఇయర్లీ అంటే 8/2 అంటే 4 అంటే 4% per annum. 4% అంటే 1/25. ఈ 25 మనకి ఇంట్రెస్ట్ అయితే 1% ఏంటి మనకి ఇంట్రెస్ట్ కదా. ఈ 25% మనకి ప్రిన్సిపల్ అయితే వచ్చిన 1% ఏంటి మనకి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ప్లస్ సమ్ అంటే ఎంత అమౌంటే కదా. సో ఈ 90,000 ప్రిన్సిపల్కి ఇంటూ 25 + 1 అంటే 26. ఈ 26 అనేదే కదా మనకి అమౌంట్. సో 26/25 ఇది 1 ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి. సో నెక్స్ట్ హాఫ్ కూడా మనకు కావాలి. సో 26/25 ఇది 25 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 90,625/25 అంటే ఎంత? అప్రాక్స్గా 3625. మళ్ళీ ఈ 25 టేబుల్ నుంచి ఇది కట్ చేయండి. ఎంత వస్తుంది అది? 145. 26 × 26 676. 676 × 145 98020. నెంబర్స్ ఇచ్చాడు, సింబల్స్ ఇచ్చాడు, దాని కోడింగ్ ఇచ్చాడు, కండిషన్స్ ఇచ్చాడు మళ్ళీ. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ నెంబర్ అండ్ లాస్ట్ ఈజ్ ఎ సింబల్. కానీ మనకు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి? 2 నెంబర్లు ఉన్నాయి. సో ఈ కండిషన్ అవ్వదు. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్ అండ్ లాస్ట్ అండ్ ఆడ్ నెంబర్. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ఇది. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? ఈవెన్ నెంబర్ ఉంది. లాస్ట్ ఏముంది? ఆడ్ నెంబర్. సో ఫస్ట్ది లాస్ట్ది ఈ సింబల్తో కోడ్ చేశాడు. If both second and third elements are perfect square, the code of the third element will be code for the second element. సెకండ్కి థర్డ్కి ఏమన్నాడు? 2 స్క్వేర్లు అయితే థర్డ్ ఎలిమెంట్ ఒకటి సెకండ్కి కోడ్ చేయమన్నాడు. సో 2 ఏంటి? ఆడ్ నెంబర్, స్క్వేర్స్ అయితే కాదుగా. సో 7కి 3 యాస్టీస్కి దింపేద్దాం. 7 అంటే జే, 3 అంటే కే. సో ఇది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్. Robin and Varun together can paint a hall in 6 days. 6 days. Robin alone can paint it in 40 days. అంటే ఏంటి? రాబన్ ప్లస్ వరుణ్ అనేవాళ్ళు 6 డేస్లో చేస్తే రాబన్ ఎన్ని డేస్లో చేస్తాడు?
42 డేస్ కదా. సో రెండింటికి ఎల్సిఎం ఎంత? 42. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి వీళ్ళకి? 6 7 42 కదా. సో 7 ఎఫిషియన్సీ. రాబిన్ ఎంత ఎఫిషియన్సీ? 1. నాకు రాబిన్ ఎఫిషియన్సీ 1 అని తెలిసినప్పుడు టోటల్లో రాబిన్ తీస్తే మనకు వచ్చేది వరుణ్ కదా. సో 7 ఎఫిషియన్సీలో 1 ఎఫిషియన్సీ తీస్తే 6. సో 42/6 అంటే 7. $54 డివైడ్ అంటే ఇంటర్చేంజ్ అయింది కదా. ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, అలాగే ఇంటూకి డివైడ్కి ఇంటూ అంటే ఇప్పుడు 11 ప్లస్ మైనస్ 272 ఇంటూ అంటే డివైడ్ కదా, ప్లస్ 114. 8 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 8 3 24. సో 4. 54 ఇంటూ 11 అంటే 594. ఈ 34 నుంచి 594 తీస్తే ఎంత? 560 కదా. సో 560 ప్లస్ 114. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? 674. A group of people consists of man and women and children. Among them 20% are men, 50% are women and the rest are children. ఇప్పుడు టోటల్ 100% అనుకుంటే వీళ్ళు 20%, వీళ్ళు 50%, ఎంత అయింది? 70%. ఇప్పుడు 100%లో 70% తీస్తే రిమైనింగ్ 30% ఎవరు? చిల్డ్రన్స్ కదా. అండ్ దర్ యావరేజ్ వెయిట్స్ ఆర్ 45, 50 and 50 kgs respectively. The average weight of the group. So 20 into 45, 900. 50 into 50, 2500. Plus 30 into 50, 1500. బట్ టోటల్ మనకి అడిగింది ఏంటి? యావరేజ్ వెయిట్ అడిగాడు కదా. సో టోటల్ యావరేజ్ ఎంత మనకి? టోటల్ వెయిట్ ఎంత? 30 ప్లస్ 20 ప్లస్ 50 అంటే 100. ఈ 00, ఈ 00, ఈ 00, ఈ 00, ఈ 00 కూడా క్యాన్సిల్ అయింది. సో 15 ప్లస్ 25 40, 40 ప్లస్ 9 49. ఏ ప్యాటర్న్ ఫాలో అయింది? జేకి కేకి మైనస్ ప్లస్ 1, తర్వాత కే నుంచి ఎల్కి ప్లస్ 1, ఎల్ నుంచి ఎమ్కి ప్లస్ 1, ఎమ్ నుంచి ఎమ్కి ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ 1 చేయాలి. సో ఎమ్ ప్లస్ 1 ఎన్. తర్వాత జీకి ఏం చేశాడు? జీకి ప్లస్ 1 చేశాడు. హెచ్ వచ్చింది. హెచ్కి ప్లస్ 1 ఐకి ప్లస్ 1 జేకి ప్లస్ 1 కే, ఎన్ కే ఉండాలి. సో ఈ రెండు ఎలిమినేటెడ్. ఎమ్కి ప్లస్ 1 ఎన్కి ప్లస్ 1 ఓకి ప్లస్ 1 పీకి ప్లస్ 1 క్యూ. సో ఎన్కే క్యూ. In a bag contains red, green, pink tokens. The ratio of red to green tokens was 7:20. Will the ratio of the pink to red tokens was 15:12. What was the ratio of green to pink tokens? రెడ్ గ్రీన్ రేషియో ఎంత ఇచ్చాడు? 7:20. పింక్కి రెడ్కి మళ్ళీ ఎంత ఇచ్చాడు? 15:12. ఇక్కడ రెడ్ ఉంది. సో ఈ 7 parts, ఈ 12 parts ఈక్వల్ చేయాలంటే ఎంత? ఇంటూ 12 times ఇంటూ 7 times. సో ఇది 7 times చేసినప్పుడు ఇది కూడా 7 times చేయాలి. సో రెడ్ 12 into 7 84. ఇక్కడ 12 times చేసినప్పుడు ఇక్కడ కూడా 12 into చేయాలి కదా. సో గ్రీన్ 20 into 12 240. పింక్ 15 into 7 105. ఇప్పుడు ఏం అడిగాడు? రేషియో ఆఫ్ గ్రీన్ అండ్ పింక్. ఈ రెండిట్లో ఒక రేషియో అడిగాడు. 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 15 7 times, 15 16 times. సో 16:7. Alok, Geeta and Suresh
invested 5,000, 56,000, 52,000, 69,000 to start a business. At the end of the year, the total profit is 76,700. 31% of the total profit earned is given to the charity, and the rest is divided among them in the ratio of their investment. What will be the share? హలోకు గీత సురేష్ ఉన్నారు. E000, E000, E000 క్యాన్సిల్. సో 56, 52, 69 వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఈ రేషియోలో ఉంది. కానీ ప్రాఫిట్ ఎంత వచ్చింది వాడికి? 76,700. ఇందులో 31% అనేది చారిటీకి వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 69% కదా. సో 69/100. సో E00 క్యాన్సిల్. ఈ 767 ఇంటూ 69 అంటే ఎంత చారిటీకి ఇచ్చింది? ఎంత ఇది? 552,923. ఇది రిమైనింగ్ ప్రాఫిట్. ఈ రిమైనింగ్ ప్రాఫిట్ అనేది ఏ రేషియోలో పంచుకోవాలి? ఈ రేషియోలో పంచుకోవాలి కదా. కానీ వాడు అడిగింది ఎవరికి? సురేష్ కదా. సురేష్ అంటే 69. 69/56/52 108. 108 ప్లస్ 69 177. 177 ఇంటూ 52,923. ఇప్పుడు 52,923 డివైడెడ్ బై 177 చేస్తే ఎంత వస్తుంది మనకి? అప్రాక్స్గా 7 ఉంది, 3 ఉంది, అంటే ఆబ్వియస్గా 9 రావాలి, అంతే కదా. సో 299 ఇంటూ 177 52,923. సో 69 ఇంటూ 299 అంటే ఎంత? 20,631. Marks obtained by 5 students in the test 45, 67, 80, 56 and 72. What is the range of the marks? రేంజ్ అంటే ఏంటి? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కదా. ఇందులో హైయెస్ట్ ఎంత? 80, లోయెస్ట్ 45. సో 80 - 45 35. A conical vessel has base radius 31 centimeters and height 45 centimeters. Water is poured into the vessel until it is 2/3 full. Find the volume of water in the vessel. సో ఏమిచ్చాడు? కోనికల్ కాబట్టి కోన్ కదా. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత? 1/3 πr²h. కానీ ఇప్పుడు ఏమైందంటే 2/3 అనేది ఫుల్ అయింది. ఇప్పుడు 2/3 ఫుల్ అవ్వడం అంటే 2/3 ఇంటూ 1/3 πr²h కదా. ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి? 31, 8, 45. సో 2/3 ఇంటూ 1/3 ఇంటూ ఇక్కడ ఆన్సర్లు అన్నీ కూడా పై ఉంది కాబట్టి పైలాగా వదిలేద్దాం. సో r² అంటే 31². 31² అంటే 961. హెచ్ అంటే 45. సో 3 × 3 9. 9 1 times, 9 5 times. సో 2 × 5 10. 9 6 1 × 10 అంటే 9,610 పై. A vendor sold 4 chocolates for 1 rupee. 1 రూపాయికి 4 చాక్లెట్స్ అమ్మాడంట. దేర్ బై గెయినింగ్ 100%. హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ ఈ బై ఫర్ 1 rupee? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 చాక్లెట్స్ అనేది ఎంత? 1 rupee. అప్పుడు ఒక్క చాక్లెట్ కాస్ట్ ఎంత పడుతుంది నాకు? 1/4 కదా. అంటే ఎంత? 0.25. ఒక చాక్లెట్ కాస్ట్ ఎంత? 0.25. గెయినింగ్ ఎంత అన్నాడు నాకు? 100% కదా. అంటే 100/100 అంటే 1, అంటే 1 rupee
1 అనేది ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఒక్క చాక్లెట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 చాక్లెట్ బై టూ కదా. అంటే ఏంటి, మనకి 2 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 1 అనేది ఏంటి, ఒక చాక్లెట్ ప్లస్ ఇంకొకటి ఏంటి, గెయినింగ్ కూడా ఒకటి కదా. సో టోటల్ ఎంత, 2 కదా. సో నాకు ఇక్కడ ఎంత ఇచ్చాడు, 1 చాక్లెట్ 0.25 కదా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ చాక్లెట్ ఎంత, 0.25 కదా. సో 0.25 బై 2 అనేది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 చాక్లెట్. ఎంత అవుతుంది అది, 0.125. టోటల్గా చాక్లెట్ బాట్ ఫర్ 1 రూపీకి ఎన్ని కొన్నాడు? సో 1/0.125 అంటే ఎంత, 8. డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు 1 రూపాయికి 4 చాక్లెట్ కొన్నాడంటే ఇప్పుడు ఒక చాక్లెట్ ఎంత కాస్ట్, 1/4 కదా. సో 100% గెయిన్ అంటే 100 కింద ఇంకా 100 ఎక్స్ట్రా కదా. అంటే ఏంటి, 200 కదా. సో 100/2 అంటే ఇదే కదా. సో 1/4 ఇంటూ 1/2 1/8. ఈ 1/8 అనేది ఏంటి, ఒక్క చాక్లెట్ కాస్ట్. నాకు 1 రూపీ చాక్లెట్ 1 రూపాయికి ఎన్ని కొనడా కావాలి కదా. సో ఇటు పంపిస్తే ఏంటి, 1 రూపాయికి 8 చాక్లెట్స్ కదా. ఇది డైరెక్ట్ ఆన్సర్. If 2 is added to each even digit and 1 is separated from each odd digit in the number, what will be the sum of the second digit from the left hand and third digit from the right hand? ఇందులో సెకండ్ డిజిట్ అనేది ఏంటి, 4 కదా. 4 అనేది ఏంటి, ఈవెన్ అయితే +2. సో 4 + 2 6. ఇప్పుడు రైట్ నుంచి థర్డ్ అంటే 1 కదా. ఇప్పుడు 1 అనేది ఆడ్. ఈ 1కి ఏం చేయమన్నాడు, 1 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్. అంటే ఆడ్ నెంబర్కి ఒకటి తీయమన్నాడు. సో 1 - 1 0. రెండిటి సమ్ అంటే 6 + 0 6. అరవింద్ ఈజ్ నౌ 40 years old and ఆశ ఈజ్ 25 years. అరవింద్ వయసు ఎంత, 40. ఆశ ఎంత, 25. హౌ మెనీ ఇయర్స్ అగో ఫ్రమ్ నౌ అరవింద్ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ ఆశ. అంటే ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే అరవింద్ అనేవాడు 4 రెట్లు ఉంటాడంట. ఎవరికి, ఆశకి. ఇప్పుడు 40 - x = 4 × 25 - x కదా. మనకి ఎలాగో తెలియదు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడో. సో ఇది కదా. సో నెక్స్ట్ ఏంటి, ఈ 4 × 25 100 -4 4 × x 4x. సో ఈ 4x ఇటు పంపించి ఈ 40 ఇటు పంపిస్తే 4x - x 3x. 100 - 40 60. 3 1 times 3 20 times. సో x = 20. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ. ఆన్సర్ ద క్వశ్చన్. ఏమిచ్చాడు, ద నెంబర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేటెడ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. హౌ మెనీ ఎలక్ట్రీషియన్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో ఆర్కిటెక్ట్ బట్ నాట్ డెంటిస్ట్. అంటే డెంటిస్ట్ అయినవి ఏంటంటే ఇవన్నీ కూడా డెంటిస్ట్ కదా. ఇవి కానివి ఆర్టిస్టు మరియు ఎలక్ట్రానిక్స్గా ఉండేది ఏంటి, ఈ ఒక్క పాటే కదా ఉంది. సో 9. There are given ages of 5 people. Calculate the average age of 20 + 30 50. 50 + 40 90. 35 + 45 80. సో టోటల్ ఎంత ఇది, 80 + 40 120. 120 + 50 170. 170 బై టోటల్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు, 5 కదా. సో డివైడెడ్ బై 5. 5 ఏ టేబుల్లో పోతుంది, 5 3 × 15 2 34. In an election, there were 2 candidates.
one of the candidates secured 48% of the votes and was defeated by the other candidate by 756 votes. Find the total number of valid votes. టోటల్గా నేను 100% అనుకుంటే అందులో ఒకరికి 48% వస్తే రిమైనింగ్ ఎంత? 52% కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4%. ఈ 4% ఓట్స్తో ఓడిపోయాడు కదా. సో 4% వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 756. టోటల్ మనకు కావాల్సింది 100% వాల్యూ. సో 4 ఏ టేబుల్లో క్యాన్సిల్ చేస్తుంది? 4 18 72 9. సో టోటల్ ఎంత? 18900. In a circle, the length of the chord is 12 centimeters and the perpendicular distance from the center of the circle to the chord is 5 centimeters. Find the radius of this circle. ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఒక కోడ్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ కోడ్ ఉంది. ఇది ఎంత అన్నాడు? 12 అన్నాడు. ఇక్కడ ఎక్కడో ఒక సెంటర్ ఉంది కదా. ఈ సెంటర్ నుంచి కోడ్కి వచ్చింది 5. ఈ టోటల్ ఎంత మనకి? 6 కదా. అంటే 12 కదా. ఇది 6 పార్ట్స్, ఇది 6 పార్ట్స్. మనం అడిగింది ఏంటి? ఇదే కదా రేషియో. సో రేడియస్ ఈక్వల్ టు ఈ 5 స్క్వేర్ ప్లస్ ఈ 6 స్క్వేర్ కదా. సో టోటల్ ఎంత అయింది? ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 36. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 61. సో ఆర్ ఈక్వల్ టు ఎంత? 61 √61. √61 అంటే ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది? 7 స్క్వేర్కి ఎక్కువ, 8 స్క్వేర్కి తక్కువ. సో ఆల్రెడీ 8 స్క్వేర్ కంటే తక్కువ అంటే 7 స్క్వేర్ కంటే ఎక్కువే కదా. సో 7.81. A solid metallic sphere of radius 10 centimeters is melted and recasted into 125 identical sphere. What is the ratio of the sphere area of the original sphere to the total sphere? Total surface area of a 6 smaller spheres so formed. Volume of the sphere అంటే 4/3 pi r cube కదా. అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అంటే 4 pi r స్క్వేర్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? స్పియర్ రేడియస్ ఇచ్చాడు కదా. ఎంత? 10. సో 4/3 pi ఇంటూ ఆర్ క్యూబ్ అంటే 1000. 1000 ఇంటూ 4 4000. 4000 pi/3. ఇదేం టోటల్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది వన్ స్మాలర్ స్పియర్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ది ఒరిజినల్ స్పియర్ బై 125 కదా. అంతే కదా. చూడండి ఇక్కడ రాస్తాను. వాల్యూమ్ ఆఫ్ వన్ స్మాలర్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ బై 125 కదా. ఒరిజినల్ ఎంత మనకి? 4000 pi/3/125. అంతేనా? ఈ 125 క్యాన్సిల్ చేస్తే ఎంత టైమ్స్ పోతుంది? 32 టైమ్స్. సో 32 pi/3. ఇదేంటి మనకి? వన్ స్మాల్ పియర్ వాల్యూమ్. అంతేనా? ఇది ఇప్పుడు టోటల్ ఏమి ఇచ్చారు మనకి? స్పియర్ ఏంటి? టోటల్ వాల్యూమ్ 4/3 pi r క్యూబ్ ఈక్వల్ టు 32/3 ఇంటూ పై కదా. సో ఈ పై క్యాన్సిల్. 4 1 times, 4 8 times. సో 3 క్యాన్సిల్. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 8. 8 ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ స్మాలర్ పీర్ అంటే 4 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే ఎంత వచ్చింది? 2 కదా. సో 2 అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 4. ఇది 16 పై. ఒరిజినల్గా ఎంత ఉంది మనకి? 4 pi ఇంటూ ఆర్ అంటే ఎంత? ఒరిజినల్గా 10 కదా. 10 స్క్వేర్ అంటే 100. సో 400 పై. అంతేనా?
ఇక్కడ కూడా 1 పీస్ ఎంత పడుతుంది మనకి టోటల్గా? టోటల్ స్పియర్ ఆఫ్ 120. మనకి ఎన్ని అడిగాడు? 125 ఐడెంటికల్ స్పియర్స్ కావాలి కదా. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 125 ఐడెంటిఫికల్ స్పేస్ అంటే 125 ఇంటూ 16 పై కదా. సో ఎంత అయింది ఇది? 2000 పై. రేస్ చేయండి ఇప్పుడు. 4000 పై బై 6 ఇంటూ 16 పై కదా. అది అడిగింది ఎన్ని పార్ట్స్? 6 సిమిలర్ పార్ట్స్. సో ఎంత? ఈ పై క్యాన్సిల్. 4 టైమ్స్లో 4 జా 16, 400 జా 4 1 టైమ్స్, 4 25 టైమ్స్. సో 25:6. బ్లడ్ రేషన్ ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చాడు? M+N అంటే M ఈజ్ మదర్ ఆఫ్ N. N ఇంటూ O అంటే N ఈజ్ ద వైఫ్ ఆఫ్ O. ఓకి వైఫ్. O మైనస్ P అంటే O ఈజ్ బ్రదర్ ఆఫ్ P. P ఈజ్ ఫాదర్ ఆఫ్ Q. P అనేవాడు ఏంటి? Qకి ఫాదర్ అంట. సో అడిగింది ఏంటి? హౌ ఈజ్ M రిలేటెడ్ టు Q. Qకి M ఏమవుతుంది? ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్స్ మదర్ అంటే ఇదే కదా. రాజేంద్ర స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 kilometers నార్త్. ఇక్కడి నుంచి 9 kilometers నార్త్ వెళ్ళాడు. ఈ టేక్ లెఫ్ట్ టర్న్, డ్రైవ్ 7 kilometers, 7 kilometers లెఫ్ట్ వెళ్ళాడు. అండ్ డ్రైవ్స్ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 11 kilometers డ్రైవ్ చేశాడు. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 10 kilometers. ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 10 kilometers వెళ్ళాడు. ఈ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 kilometers. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ 2 kilometers తీసుకొని ఆగిపోయాడు. ఈ పాయింట్ని P అన్నాడు. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్? ఈ పాయింట్ P నుంచి పాయింట్ ఏకి వెళ్ళాలంటే వెస్ట్ డైరెక్షన్ వెళ్ళాలి కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? డిస్టెన్స్ 3 kilometers కదా. సో 3 kilometers వెస్ట్ డైరెక్షన్. If sum and product of the roots of the quadratic equations are 4 minus 3 root 2 and minus 28 respectively, then find the quadratic equation. మనకు ఫార్ములా ఉంది ఏంటి? x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఇక్కడ x² సమ్ ఆఫ్ ది రూట్ అంటే 4 minus 3 root 2 ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే minus 28 కదా. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో x² మైనస్ 4 3 root 2 x ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడ ఉంది ఇది? ఇదే కదా. సో D. అంతే కదా, అయిపోయింది కదా.